మిత్రులందరూ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి మేమందరం రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు లోకేష్ గారు మరి ఆంధ్రప్రదేశ్‌కి మరి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంత కష్టపడ్డారో. ఎందుకంటే ఈరోజు ఆయనందరూ కూడా ఒక సాప్నికుడిగా, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి బాట వేసే భావితరపు నాయకుడిగా కూడా అందరూ గుర్తిస్తున్నారు. ప్రజాకాలం యాత్రలో ప్రతిసారి కూడా వెళ్తున్నప్పుడు ఆయన స్టూల్ లాక్కొని, మైక్ లాక్కొని కనీసం మాట్లాడటానికి కూడా ఆయనకి స్పేస్ ఇవ్వకుండా, తర్వాత అరెస్టులు చేస్తూ ఎంతో విధంగా చిత్రహింస చేశారు. అసలు ఆయన ఏం చేయలేడు, పప్పు పప్పు అని చాలా ప్రోపగండా చేసి ఆయన యొక్క ఇమేజ్ కూడా దెబ్బతీశారు. కానీ ఈరోజు లోకేష్ గారు మరి ఏ విధంగా మరి ఆంధ్ర రాష్ట్రానికి కష్టపడుతున్నారో ఆయన యొక్క ఇనిమేటివ్ థాట్స్ ఎలా ఉన్నాయో మీరు గమనించాలి. ఈ మధ్యనే మరి దావోస్కెళ్ళి మరి మనం చెప్పిన 20 లక్షల ఉద్యోగాలకు గాను ఆల్మోస్ట్ 16,000 ఉద్యోగాలు మెగా డిఎస్సికి ఇచ్చాం. తర్వాత 5,377 ఉద్యోగాలు మరి పోలీస్ శాఖలో కూడా భర్తీ చేయడం జరిగింది. ఇదివరకు ఈ ఉద్యోగాలు రాక చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానం ఉంది కూడా మీరు అందరూ గమనించాలి. అయితే ఈరోజు మీరు విద్యా వ్యవస్థలు, తర్వాత ఐటీ శాఖలో ఏ విధంగా ఆయన సర్వీస్ చేస్తున్నాడో మీరు చూడాలి. ఆల్మోస్ట్ 13 లక్షలు అంటే పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ మధ్యనే మన వైజాగ్లో సిఐఎస్ మీట్ చేశాం. సో ఈ విధంగా చూస్తుంటే మన కొడుగుడి మంత్రి అయితే దావోస్ ఎలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది, ఎలా లేవని చెప్పేసి కనీసము ఏదో మమ్మ అనిపించే మాదిరిగా ఇక్కడ వైజాగ్లో చేశారు. అలాంటప్పుడు ఎలాంటి పెట్టుబడులు కూడా రాలేదు. ఓన్లీ నూడిల్స్, అప్పడాలు, పికిల్స్ ఇలాంటివి తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. ఈరోజు మనం గమనిస్తే వైజాగ్ అయితేనేంటి, కర్నూలు అయితేనేంటి, తర్వాత రాయలసీమలో ఏ విధంగా ఉద్యోగాలు తీసుకొచ్చారో మీరు గమనించాలి. సో వైజాగ్లో అయితే ఒక ఐటీ హబ్గా చేయడానికి ముందస్తుగా కంకణం కట్టుకున్నారు. అదే వైసీపీ కనుక చూస్తే అది డ్రగ్స్ రాజధానిగా చేశారు. ఈ విధంగా మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఆయన సవరిస్తూ ఏ విధంగా యువతకు భవిష్యత్తు కల్పిస్తూ ఉద్యోగ కల్పనలో ముందస్తుగా ఉండి ఈ మధ్య కూడా ప్రతి దేశాలకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి మరి వాళ్ళ ద్వారా పెట్టుబడులు సాధిస్తున్నారు. సో కనుక ఈ యొక్క పెట్టుబడులు ఒక పక్కన పెడితే భావితరానికి భవిష్యత్తుకి ఉద్యోగాలు ఒక పక్క అయితే మరి తల్లికి వందనం ద్వారా మరి చిన్న బిడ్డలు అంటే ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అందరూ కూడా చదివించడం, అంతే కూడా ప్రతి బిడ్డ మీద 15,000 వేయటం. అదే కనుక మీరు గత ప్రభుత్వంలో నాడు నేడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా చెప్పేవాడు. కానీ నాడు ఎలా ఉంది, నేడు ఇలా ఉందని చూపిస్తున్నారు. అంతేకాకుండా చాలామంది పిల్లలు మధ్యాహ్నం తినడానికి అన్నం సర్దిపడిపోతుంటుంది. కానీ ఆ విధంగా కాకుండా డొక్కా సీతమ్మ పథకం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి నాణ్యమైన ఆహారాన్ని ఇచ్చి మరి వాళ్ళ యొక్క బాగా తింటేనే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయని వాళ్ళందరూ కూడా మరి పేరెంట్ టీచర్స్ మీటింగ్ ద్వారా పేరెంట్స్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. సో ఈ ఐటీ అయితేనేంటి, విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చి మరి తన యువగళం యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ అనే సునామీలో మరి ఒక ఎన్డీఏ కూటమి తన ఒంటి చేతితో ఆయన ఏ విధంగా గెలిపించాడో మీరు గమనించాలి. కనుక ఇంత ఇన్నోవేటివ్ థాట్స్తో మరి భావితరాన్ని ముందుకు తీసుకునే భావితర ముఖ్యమంత్రిగా కూడా మరి లోకేష్ గారి నేమ్ త్వరలో రావాలని కూడా కోరుకుంటూ ఆయనకి ఈరోజు ఘనంగా మేము బర్త్డే విషెస్ సెలబ్రేట్ చేయడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా, అంతేకాకుండా ఇందాక బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ డొనేషన్స్ కూడా చేశారు. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు స్కూల్ పిల్లలకి మరి పెన్స్ అయితేనేంటి, వాళ్ళకి కావాల్సిన ప్యాడ్స్ అయితే ఈ విధంగా చూస్తుంటే అటు విద్య, వైద్య అన్ని రంగాలు కూడా ముందుగుండే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం మరి మహిళలకైతే ముందస్తుగా మరి వాళ్ళకి దీపం 1 పథకం ద్వారా 3 సిలిండరు, దీపం 2 ద్వారా 3 సిలిండర్స్ అండ్ ఫ్రీ బస్సెస్. ఇదివరకు ఎప్పుడు బస్ ఎక్కాలంటే భయం వేసేది, ఎందుకంటే ఎప్పుడు కూడా బస్ ఛార్జెస్ పెరగడం తప్పితే తగ్గే క్వశ్చనే లేదు. కానీ ఈరోజు ఆర్టీసీలో కూడా పెను మార్పులు తీసుకొచ్చి ఫ్రీ బస్సెస్. ఈరోజు ఎవరైనా ఒక పెళ్ళికి వెళ్ళాలన్నా, తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, ఈరోజు ఎవరైనా అత్తతో పోట్లాడాలంటే వేరే ఊరు నుంచి ఈజీగా బస్తో వచ్చి మరీ కొట్లాడుతున్నారు. అంత సులభంగా అన్ని శాఖల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి ఈరోజు మరి బర్త్డే విషెస్ తెలుపుతూ మరి ఆయన మరి ఎన్నో జన్మదినాలు పొందిపుచ్చుకోవాలని, అంతేకాకుండా తండ్రి చంద్రబాబు నాయుడు గారు, తల్లి నారా భువనేశ్వర్ గారి ఆశీర్వాదంతో మరి పైనున్న మన పెద్ద ఆయన తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని కాపాడిన మన ఎన్టీ రామారావు గారు కూడా ఈరోజు స్మరించుకుంటూ మరి ఎన్టీఆర్ భవన్లో ఈ విధంగా జరుపుకోవడం మరొకసారి ఇక్కడ వచ్చిన క్యాడర్కి మరి వచ్చిన ప్రతి ఒక్క చిన్నారులు కూడా మరొకసారి లోకేష్ అన్న బర్త్డే విషెస్ అందరం కూడా చెప్తూ జై లోకేష్, జై జై లోకేష్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లోకేష్ బాబు పుట్టినరోజు, జన్మదినోత్సవం సందర్భంగా లోకేష్ బాబుకి మొట్టమొదటిగా జన్మదిన శుభాకాంక్షలు అండి. ఆయన ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడాలని
అందుకోసము ఆయనకి సపోర్ట్గా అందరూ నిలబడాలని కోరుకుంటూ లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అండి. అందరికీ నమస్కారం. నా పేరు సుభాష్ని, మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిని. లోకేష్ గారి పుట్టినరోజు సంబరాలు ఇవాళ పార్టీ ఆఫీస్లో చిన్నపిల్లలతో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మొన్నటి వరకు అంటే ఒక 14 నుంచి 22 వరకు లోకేష్ గారిని ఎంతగా ట్రోల్ చేశారో అంత ట్రోల్ చేశారు. కానీ ఆయన ప్రతి మాటని ఒక విమర్శని బాణాల్లాగా ఎక్కుపెడుతూ మళ్ళీ ఎదుటి వాళ్ళకి సంధిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన విధానం ఈరోజు అంటే తనలో ఉన్న నాయకత్వ లక్షణాలని ఎలివేట్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మేము మా యువ నాయకుడి పుట్టినరోజు సంబరాలు చాలా గర్వంగా జరుపుకుంటున్నాం. అండ్ పరిపాలనలో పారదర్శకత లేకపోతే ఎలా ఉంటుంది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ ఈవెంట్. మేము సంబరాల్లో చేసుకుంటున్నాము, అక్కడేమో వాళ్ళు పార్టీలు కేసులు అని ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇరుక్కుని వాళ్ళు ఉన్నారు. సో అందుకే ఎప్పుడైనా సరే పరిపాలనలో పారదర్శకత అనేది ఉండాలి. క్లియర్గా ప్రజలకి ఏం అవసరం అది చేయాలి. మీ స్వలాభాల కోసం మీ స్వంత ఈగోలు ఎజెండాలు ముందు పెట్టుకోవటం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఎప్పుడైతే నాయకుడు అనేవాడు ఉంటాడో అతను ఎప్పటికైనా సరే 4 రోజులు మాటలు పడ్డా కూడా డెఫినెట్గా అతను ముందుకొచ్చి నాయకుడిగా నిలబడతాడు. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ యువ కిరీటం ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందు వారు మరిన్ని పదవులు చేపట్టి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ తాతగారి పేరు నిలబెడతారని ఆశిస్తున్నాం. లోకేష్ గారు నిజంగా వారి నాయకత్వం చాలా బాగుంది. వారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా బాగా బలపడాలని, ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైన స్థానం ఏర్పరచుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ జై లోకేష్ బాబు. లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్ శ్రీనివాస్. ఈరోజు మన ప్రీతమ నాయకులు, యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రివర్యులు వారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి ఆ భగవంతుడు ఆరోగ్యంగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా పార్టీకి పూర్వభావం తేవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు మంచిగా దీవించి మరిన్ని రానున్న రోజుల్లో వారికి ఉన్నత పదవి రావాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవైన అట్లాగే వారు చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి వారికి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త తోడే ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ వారు రానున్న రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టాలే తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నా పేరు పుల్పాటి దామోదర్ అండి. మాది మహేశ్వరం కాన్స్టిట్యున్సీ, ఆర్కేపురం డివిజన్. లోకేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే టు యూ. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం, తీసుకొస్తాం, పార్టీని ముందుకు నడిపిస్తాం. ఆ వాగ్దానం అయితే నేను చేయగలను. మేము మళ్ళీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. లోకేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే టు యూ సార్. పేరు పాత రమేష్, మాది మిర్యాలగూడ నియోజకవర్గం, పుట్టలగడ తండా గ్రామ పంచాయతీ. యువ నాయకుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారికి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆ దేవుని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐటీ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఎంతో గొప్పగా విద్యార్థులని తీర్చిదిద్దుతున్న లోకేష్ అన్నకి హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్. నమస్కారం. ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మరి 119 నియోజకవర్గాల్లో, అదేవిధంగా పార్లమెంటు వారీగా 17 పార్లమెంట్లలో దేవాలయాలు, మసీదులు, అదేవిధంగా క్రైస్తవుల గుడి అన్ని చోట్ల కూడా లోకేష్ గారి గురించి అర్చన చేయడం జరిగింది. మరి లోకేష్ గారు జనవరి 23, 1983లో హైదరాబాదులోనే జన్మించడం జరిగింది. మరి రాష్ట్ర విభజన తర్వాత అంటే తెలంగాణలో ఉన్న ప్రజలు సపరేట్ రాష్ట్రం కోరినందువల్ల మరి ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడు ప్రజల అభీష్టం మేరకే పనిచేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు లెటర్ ఇచ్చి మరి ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోవడం, అక్కడ కూడా ఆ ప్రజలు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా అవకాశం, అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా
చంద్రబాబు నాయుడు చేసినంత కాలం ఎవరు ముఖ్యమంత్రిగా లేరు. 1952 నుంచి 14 వరకు. ఇప్పుడు లోకేష్ గారు కూడా మరి ఎన్నికల సందర్భంగా అంతకంటే ముందుగానే మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పరిపాలనను అనచడానికి లేకుంటే ప్రజలను చైతన్యం చేయడానికి కుప్పం నుండి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. కుప్పము అంటే కలిపేది అని అర్థం. అంటే 2 రాష్ట్రాలను కానీ లేక ప్రజలను కానీ, కుప్పం అంటే మీనింగ్ అది. ఆ కుప్పం నుంచే ప్రారంభం చేయడం, సుమారు 4000 కిలోమీటర్లు అనేక మండలాలు, గ్రామాలు, నియోజకవర్గాలు పర్యటించడం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏముందంటే నందమూరి తారక రామారావు మనవడు. ఆయన ముఖ్యమంత్రి అయిన 14 రోజులకే ఆయన జన్మ జరిగింది. కాబట్టి అంతేకాకుండా ఆయన లోకేష్ గారు ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఉన్నాడు, ఐటీ అండ్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ విషయంలో ఒక వరల్డ్ మాంక్ అంటే ప్రపంచ సన్యాసి స్వామి వివేకానందుడు ఆయన ఏదైతే దశ దిశ మన భారతీయులకు చెప్పిండో, ఏ ఫాల్టీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రజల్లో విద్యా అభివృద్ధి జరిగితేనే నిజమైనటువంటి అభివృద్ధి వస్తుంది అన్నాడు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అందరికీ విద్య, చదువుల పండుగ ఒక చట్టమే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలా లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రలో ఎక్కడ చూసినా విద్యా విధానంలో అత్యంత చొరవ తీసుకొని మరి అక్కడ విద్యా విధానం కొరకు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా లోకేష్ గారు గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా 100 రూపాయలు సభ్యత్వం తీసుకొని 2 లక్షలు ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ఉండేది. ఇవాళ ఈ 24-26 గాను 100 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల ప్రమాద బీమా ఉన్నది. అంతేకాకుండా ఆయన కార్యకర్తల సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేసిన యువ నాయకుడు మన భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి. కాబట్టి ఇటు ట్రస్ట్ ద్వారా అటు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల మనం ఆంధ్ర తెలంగాణ అనకుండా భారతదేశంలో పొరుగు రాష్ట్రాలకు కూడా మరి మేడం నాయకత్వంలో భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలను ఆరోగ్యం కాపాడడానికి, విద్యా విధానంలో ఎదగడానికి, మహిళా సాధికారత, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి యువ నాయకుడు లోకేష్ గారికి ఇలా ఒక పవిత్రమైన దినమున కలిసి వచ్చింది ఏంటంటే వసంత పంచమి, సరస్వతి మాతకు సంబంధించిన అంశంలో మరి ఆయన ఈరోజు 43వ సంవత్సరం వచ్చింది. కాబట్టి అది ఇక్కడ సరస్వతి దేవాలయాల్లో కూడా మన నాయకులు అన్నదానం, అంతేకాకుండా ఇక్కడ రమేష్ గారు ప్రొఫెసర్ మరి ఆయన కూడా ఇక్కడ 110 మందికి పిల్లలకు వాళ్ళకు పుస్తకాలు లేక ఎగ్జామినేషన్ ప్యాడు, పెన్నులు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అందుకొరకే నేనేమంటున్నానంటే మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఎన్టీఆర్ ఆశయాలను మనం 2 రాష్ట్రాల్లో భవిష్యత్తు నాయకుడు రేపు రాబోయే మనందరికీ కూడా దిశ నిర్దేశం చేయబోయే లోకేష్ గారికి భగవంతుడు ఆయువు, ఆరోగ్యం మరి 2 రాష్ట్రాలకే కాకుండా అన్ని ప్రాంతాలకు సేవ చేసే శక్తిని ప్రసాదించాలని కోరుతున్నాను.